ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారి లడ్డూపై వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిజాలను నిగ్గు తేల్చాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం అనేది జరగదని స్పష్టం చేస్తున్నారు టీటీడీ ల్యాబ్ అధికారులు. తిరుమలలో ల్యాబ్ ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్న వారికి కళ్లు తెరిపిస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమలలో శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించే నెయ్యి, ఇతర పదార్థాలను పరీక్షించేందుకు ల్యాబ్ ముందు నుంచే ఉందని చెప్తున్నారు. 2015లో కూడా నెయ్యి కల్తీ అయిందన్న వివాదం తలెత్తినప్పుడే ఇక్కడ ల్యాబ్ ఉందన్న విషయాన్ని వెల్లడించారు టీటీడీ అధికారులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలు తలెత్తడంతో టీటీడీలో ల్యాబ్ ఉందన్న విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. అంతేకాకుండా శ్రీవారి మహాప్రసాదం తయారీ విధానాన్ని, అందులో తీసుకునే జాగ్రత్తల వంటి విషయాలను వారు వివరిస్తున్నారు. తిరుమల శ్రీవారికి నివేదించే లడ్డూ తయారీకి ఒక నిర్దిష్టమైన విధానం ఉంది. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్ణయించిన దిట్టం ప్రకారమే లడ్డూ తయారీ జరుగుతోంది. శ్రీవారి ప్రసాదం ఆరగించగానే ఇది తిరుమల లడ్డూ అని చెప్పేసేలా రుచి అమోఘంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి రుచితో మరెక్కడా లడ్డూ తయారీ ఉండదు. తిరుమల లడ్డూ తయారీ విధానానికి పేటెంట్ రైట్స్ కూడా ఉంది. ఆగమ శాస్త్రంలో నిర్దేశించిన కొలతల ప్రకారమే లడ్డూ తయారీకి పదార్థాల వినియోగం జరుగుతుంది. ఇలా నిత్యం 3 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తారు శ్రీ వైష్ణవులు. తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకు అవసరమైన ముడి సరుకులు పూర్తిగా నాణ్యమైనవైతేనే వాటిని వాడుతుంది టీటీడీ. ఈ ముడి సరుకులన్నీ ఈ టెండర్ ద్వారా L1 సంస్థలకు మాత్రమే సరఫరా చేసే వీలు కల్పిస్తుంది. టీటీడీ నియమ నిబంధనలకు లోబడి ఎవరైతే తక్కువ ధరకు సరఫరా చేస్తారో వారికి టెండర్ దక్కుతుంది. ఇలా ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తుంది టీటీడీ. ముఖ్యంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేసేవారు దాని నాణ్యతకు సంబంధించి NABL ల్యాబ్ నుండి సర్టిఫికేట్ తీసుకురావాలి. ఇలా వచ్చిన నెయ్యిని టీటీడీ మార్కెటింగ్ అధికారులు కూడా టెస్ట్ చేస్తారు. నెయ్యి శాంపిల్స్ తీసుకుని 3 రకాల పరీక్షలు చేస్తారు. ఈ టెస్టుల్లో నెయ్యి నాణ్యత బాగుందని రుజువయ్యాకే దాన్ని టీటీడీ గోడౌన్లోకి అనుమతిస్తుంది. నెయ్యి నాణ్యత లేదని పరీక్షల్లో తేలితే దాన్ని వెనక్కి తిప్పి పంపుతారు. 2015లో కూడా నెయ్యి కల్తీ జరిగిందని వివాదం నెలకొనగా అలాంటిదేమీ జరగలేదని నాడు టీటీడీ ఆరోగ్య శాఖ అధికారిగా ఉన్న శర్మిష్ఠ స్పష్టం చేశారు. స్వామివారి ప్రసాదాలకు వాడే నెయ్యి నాణ్యతను పూర్తిగా పరిశీలించి 3 టెస్టుల్లో పాస్ అయ్యాకే తీసుకుంటామని అప్పుడే ఆమె క్లారిటీ ఇచ్చారు. ట్యాంకర్స్ పైకి వచ్చేసిన తర్వాతనే మన దగ్గర సీల్ తీస్తారు. సీల్ తీసిన తర్వాత ఆ కంపెనీ సప్లయర్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు సీల్ ఓపెన్ చేసిన తర్వాత మనం వాళ్ళ ప్రెజెన్స్ లోనే ట్యాంకర్ మొత్తం చర్న్ చేసి దాని నుంచి ఆయిల్ మనకు కావాల్సిన కౌగీ తీసుకొని ఆ శాంపుల్ దాని ప్రకారంగా టెస్ట్ చేసుకుంటాము. శాంపుల్ కి మనకు సాధారణంగా 2 hours తీసుకొని అతి జాగ్రత్తగా 3 సార్లు కూడా టెస్ట్ చేస్తున్నాం. సింగిల్ టైం టెస్ట్ కాదండి, కొద్దిగా ఏమైనా వేరియేషన్స్ రావడానికి వీలు లేకుండా 3 టెస్టులు 3 అనలిస్టులు చేస్తారు. సింగిల్ అనలిస్ట్ 3 సార్లు టెస్ట్ చేయడు, 3 అనలిస్టులు వేరువేరుగా టెస్ట్ చేస్తారు. నిజానికి 2014-2019 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు ఇలా క్వాలిటీ లేదని తేలిన నెయ్యి, ఇతర సరుకులను వెనక్కు పంపారు టీటీడీ అధికారులు. ఆ తర్వాత 2019-2024 మధ్య కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 18 సార్లు ట్యాంకర్లను వెనక్కు పంపారు. ఎందుకంటే క్వాలిటీ టెస్టులో మంచి రిపోర్టు రాలేదని ఆ ట్యాంకర్లను వెనక్కు పంపారు. ఇలాంటి ఒక గొప్ప వ్యవస్థ, పద్ధతి, సంప్రదాయం తిరుమలలో ఉందని ప్రపంచానికి చెప్పాల్సింది పోయి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని భక్తులు ఆక్షేపిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు చెప్పిన దాంట్లో నిజాలను నిగ్గు తేల్చేందుకు పూర్తి స్థాయిలో ప్రత్యేక విచారణ జరపాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కోరుతున్నారు.